హలో ఆల్, మాకు హాలిడేస్ వస్తే మేమైతే గుంటూరులో ప్రత్యక్షమైపోతాం. మీరు ఎక్కడికి వెళ్తారో కామెంట్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ. మా అబ్బాయికి అయితే 5th క్లాస్ అయిపోయిందండి. సో హాలిడేస్ అయితే ఇచ్చారు, సిబిఎస్ఈ అనమాట. సో అందుకని చెప్పి 5th అయిపోయిన వెంటనే ఒక 1 వీక్ హాలిడేస్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లెసన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. సో ఈ హాలిడేస్లో మేమైతే ఊరికి వెళ్దాం అనుకున్నాము. ఇంకా అందుకని చిన్న షాపింగ్ అయితే ఉంటే కంప్లీట్ చేసుకున్నాము. ఏం లేదండి, మా అబ్బాయికి టీషర్ట్స్, షార్ట్స్ అవి అయితే తీసుకున్నాను. సమ్మర్ కదా, జర్నీ కానీ ఇంటి దగ్గర వేసుకోవడానికి కానీ ఫ్రీగా ఉంటుందని చెప్పి నేనైతే షార్ట్స్, టీషర్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అసలు క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది, బాగుంది. మన బజార్లో తీసుకున్నాను. ఫస్ట్ జీవీఆర్కి వెళ్ళాను కానీ అక్కడ బాబు సైజు లేవు. సో అందుకని మన బజార్లో అయితే తీసుకొచ్చాము. ఇంకా నెక్స్ట్ ఇంటి దగ్గర మునక్కాయలు అయితే ఉన్నాయి. ఇక ఊరి నుంచి వచ్చేలోపు ముదిరిపోతాయి కదా అని చెప్పి కర్రీ చేద్దామని మా ఆయన అయితే కుస్తీలు పడి పడి ఆఖరికి పిల్లాడు ఎక్కినట్టు గోడెక్కి ఎట్లనో మొత్తానికి మునక్కాయలు అయితే కట్ చేశారనమాట. ఈ మునగ చెట్టు వచ్చేసి మావి వచ్చినప్పుడల్లా కట్ చేస్తూనే ఉంటారు, కరెంటు తీగలకి అవి తగులుతాయని. మళ్ళీ చిగుళ్ళే వేసుకొని వచ్చేస్తుంది. ఈ ఇయర్ అయితే అసలు బాగా పురుగు ఉందన్నమాట, చిన్న పురుగు. అసలు మునక్కాయలు అయితే చాలా తక్కువ ఉన్నాయనిపించింది నాకైతే ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే పచ్చడి కూడా పెట్టుకున్నా, అంత బాగా వచ్చినాయి మునక్కాయలు. ఈ ఇయర్ కొంచెం తక్కువే ఉన్నాయి. ఇంకా లాస్ట్కి మునక్కాయలు అయితే కట్ చేసి కర్రీ అయితే చేసేసుకున్నా. నేనైతే మునక్కాయ టమాటా కర్రీ చేశాను. మేమైతే అలానే అంటాం, మునక్కాయ టమాటా, దోసకాయ టమాటా ఇట్లా అంటాం కర్రీస్ని. కర్రీ అయితే సూపర్ టేస్టీ ఉంది. మందులు అవి వేయకుండా మన ఇంటి దగ్గర మనం పండించుకున్న కూరగాయలు కొన్నైనా చాలండి మనం ఆరోగ్యంగా ఉండడానికి. అందుకని నేను మోస్ట్లీ ఇంటి దగ్గర పెంచుతామని చూస్తాను. పెరిగిన వాటికి ఉంటాయి, ఇంకా సాల్ట్ వాటర్ కాబట్టి ఉన్న గాడికి ఉంటాయి, ఇంకా మిగతా అయితే చనిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంక ఇలాగ మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా తర్వాత బ్యాగ్ అవి సర్దుకుని ఇంకా ఊరికైతే బయలుదేరిపోయామన్నమాట. ఈవినింగ్ ఇంకా అన్ని డిషెస్ అన్నీ వాష్ చేసుకుని ఇంకా పండుగ పనులన్నీ చూసుకుని ఇంకా ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడైతే స్టేషన్లో మొబైల్ ఇవ్వలేదు చూడడానికి అని చెప్పి మా అబ్బాయి అయితే అలిగాడనమాట. తర్వాత వాళ్ళ సార్ ఎవరో కనిపించారంట. సార్ వాళ్ళతో మాట్లాడి ఇంక తర్వాత వస్తున్నాడు, అస్సలు ఎవరిని వదిలిపెట్టాడు. తర్వాత వాళ్ళ మామ కనిపించాడంట, వాళ్ళ మామతో కూడా మాట్లాడి కాసేపు మీటింగ్ పెట్టి వచ్చాడు. ఇదైతే మనం ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది. ఇంకా ట్రైన్ అయితే ఎక్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేమైతే ఏసీ బుక్ చేసాము. సో ఇంకా పిల్లో బెడ్షీట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా బెడ్షీట్ అవి వేసేసుకొని ఇంకా పడుకున్నాము. మార్నింగ్ లేచి ఇంకా బస్కి అయితే వెళ్ళిపోయాము. బస్లో చూసారా చిన్న చిన్న డాల్స్ ఎంత బాగా తగిలించారో, భలే ఉన్నాయి అసలు. మా ఊరైతే గుంటూరు నుంచి ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ పడుతుందండి. మాది వచ్చేసి వంగిపురం అనమాట, పత్తిపాడు మండలం. ఈ పత్తిపాడు దగ్గర ఉంటుంది. ఇంకా గుంటూరు దిగి బస్కైనా లేదంటే బైక్ వేసుకుని అయినా వెళ్తాము. అసలు బస్సులో చూడంలోనే మీతో షేర్ చేయాలనిపించింది. చిన్న చిన్న డాల్స్ అవి ఎంత బాగా పెట్టుకున్నారో కదా. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తయ్య అయితే ఉప్మా చేస్తానని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి కట్ చేస్తున్నారు. నాకైతే చాకే అలవాటండి, కత్తిపీట అస్సలు కొయ్యలేను నేను. మా అత్త చూసారా అసలు ఎంత బాగా కట్ చేస్తుందో కత్తిపీటతో. ఏది అలవాటు ఉంటే దాంతోనే కట్ చేయగలుగుతాం. మా అత్తకి చాకు ఇస్తే కట్ చేయలేదు, నేను కత్తిపీట ఇస్తే అలా కట్ చేయలేను. అంతకుముందు వాళ్ళంతా అంతేనండి, కత్తిపీటే కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కానీ చాకులు, చాపింగ్ బోర్డులు. అప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయండి, ఓన్లీ కత్తిపీటలే కదా. ఇంక మా అత్తయ్య అయితే మాతో మాట్లాడుతూ అలా అలా కట్ చేసేసి ఇంక ఉప్మా అయితే చేసేసింది. పక్కన ప్లేస్లో జామకాయలు అవన్నీ వేసామన్నమాట. ఇంకా జామకాయలు అవి కోసి మావయ్య వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు తినేశారు. మేము ఇంకా ఎలా ఎంజాయ్ చేసాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఊళ్ళో ఏమేమి చేసామనేది నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే మీతో షేర్ చేస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.